హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈరోజు ఆధునిక హిందీ సాహిత్యంలో ఈ వీడియోలో ప్రయోగ్వాద్ గురించి మాట్లాడుకుందామండి. ప్రయోగ్వాద్ యొక్క సమయం ఏంటి, ప్రయోగ్వాద్ యొక్క విశిష్టతలు ఏంటి, ఇందులో అసలు తార్ సప్తాహ్ అంటే ఏంటి, మరి ప్రయోగ్వాద్ యొక్క ప్రవర్తకు తార్ సప్తాహలో మనము ఏ ఏ కవులు వస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము, ప్రయోగవాద యొక్క విశేషతలతో సహా. మరి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను, నా వీడియోస్ అన్నీ కూడా. సో ఇమ్రాన్ టెట్ డిఎస్సి క్లాసెస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్దాం. ప్రయోగవాద్ और नई कविता. ప్రయోగవాద్ और नई कविता దీని యొక్క సమయం వచ్చి మనం ప్రయోగవాద్ మరి ఆధునిక హిందీ సాహిత్యంలో 5వ చరణం కింద మనం దీన్ని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ ప్రయోగవాద్ యొక్క సమయం ఏంటి అంటే 1943 నుంచి 1953 వరకు అండి. మరి ఈ వాదంలో నయి కవిత అంటే ఏంటి, అసలు ఎలా వస్తుంది అనేది తర్వాత కలుపుతాను. పెద్ద డిఫరెంట్ ఏమీ లేదు రెండింటికి. परिचय. हिंदी काव्य में प्रयोगवाद का उद्भव सन 1943 ईस्वी में आग्नेय के तार सप्तक पत्रिका द्वारा प्रारंभ हुआ है. ఈ ప్రయోగవాద్ అనేది 1943లో ఆగ్నేయ యొక్క తార్ సప్తక్ అనే పత్రిక, అంటే ఆగ్నేయ ద్వారాగా ఆవిష్కరించబడ్డ తార్ సప్తక్ అనే పత్రిక ద్వారాగా ఈ ప్రయోగవాద్ అనేది ఆచరణలోకి రావడం అనేది జరిగింది. प्रगतिवाद के अति संघर्षवाद वर्गहीन समाज के रास्ते से थोड़ा परिवर्तन करके नए शब्दों का, नए उदाहरणों का प्रयोग करना ही प्रयोगवाद माना गया है. भावुकता के स्थान पर बौद्धिकता का प्रयोग अधिक होता है. చూడండి, ఇక్కడ ప్రగతివాద యొక్క అతి సంఘర్షవాద వర్గహీన ప్రతిదానికి బాగా ఉండడం వల్ల, అతిగా సమాజం యొక్క గురించి పట్టించుకోవడం వల్ల మరి దాంట్లో నుంచి కొంత చేంజ్ రావాలి అని చెప్పి ఈ యొక్క వాదం, ప్రయోగవాదం అనేది రావడం అనేది జరిగింది. ఇక్కడ భావుకత యొక్క స్థానంలో బౌద్ధికత అంటే చూడు, అక్కడ ఫ్యాక్ట్ గురించి మాట్లాడితే అసలు కళ్ళ ముందు కనిపిస్తుందా లేదా అనే దాని గురించి ఇక్కడ మాట్లాడతారు. సో ఫిజికల్లీ భౌతిక స్థిరాంకం గురించి ఇక్కడ మాట్లాడడం అనేది జరిగింది. नए उपमान जैसे चप्पल चम्मच, चप्पल और चम्मच भी प्रयोगवादी कविता की वस्तुएं हैं. కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త పదాల్ని తీసుకురావడము, మరి చప్పల్ చమ్మచ్ అనే పదాలను కూడా వీళ్ళు కవితల్లో వాడడం అనేది జరిగింది. ప్రయోగవాद और नई कविता में స్పష్ట అంతర్ నహీ హై. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, ప్రయోగవాద్కి నయి కవితకి పెద్ద డిఫరెన్స్ లేదు. ప్రయోగవాద్ ఆగే చల్కర్ నయి కవిత బనీ హై. ఈ ప్రయోగవాదే కొద్దిగా ముందుకు వెళ్ళి నయి కవిత రూపంలో మారడం అనేది జరిగింది. ఏ దోనో ఏక్ హీ ధారాకి దో అవస్థ హై అని చెప్పి మరి ఇక్కడ శివకుమార్ శర్మ చెప్పడం అనేది జరిగింది. శివకుమార్ శర్మ ఏమని చెప్పారు, ప్రయోగవాద్ కొంత ముందుకు వెళ్ళి నయి కవిత రూపంలో మారడం అనేది జరిగింది. ఈ రెండూ కూడా ఒకే అవస్థకు సంబంధించిన వాదము. కాకపోతే మరి సమయాన్ని తేల్చేటప్పుడు సమజ్ఞనేకే లియే, అర్థం చేసుకోవడానికి 1943 से 53 तक प्रयोगवाद और 53 के बाद నయి కవిత మాన్ సక్తే హై. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే సపరేట్ చేయడం అనేది జరిగింది. ఈ రెండు ఒకే అవస్థలో జరిగిన
కావ్యాలు. అయితే 1943 నుంచి 53 వరకు ప్రయోగవాద్ అని చెప్పి సమయాన్ని చూసుకోవాలి. 53 తర్వాత వచ్చిన కావ్యం మొత్తం నయీ కవిత అని చెప్పుకోవాలి. प्रयोगवाद की विशेषताएं ఈ వాదం యొక్క విశేషతలు ఏంటో చూద్దాం. అనుభూతి व यथार्थ का संश्लेषण, బౌద్ధికత का आग्रह, బౌద్ధికత పైన ఎక్కువగా వీళ్ళు మరి फोकस పెట్టడం అనేది జరిగింది. वाद या विचारधारा का विरोध, निरंतर प्रयोगशीलता, नई राहों का अन्वेषण. చూడండి, अनुभूति व यथार्थ का संश्लेषण, बौद्धिकता का आग्रह, वाद या विचारधारा का विरोध, निरंतर प्रयोगशीलता, नई राहों का अन्वेषण. साहस और जोखिम, व्यक्तिवाद, काम संवेदना की अभिव्यक्ति, शिल्पगत प्रयोग, भाषा शैली प्रयोग. साहस और जोखिम, व्यक्तिवाद, काम संवेदना की अभिव्यक्ति, शिल्पगत प्रयोग, భాషా శైలిగత ప్రయోగ్. అన్నీ కూడా మరి ప్రగతివాదకు సంబంధించిన विशेषताలు. शिल्प के प्रति आग्रह देखकर ही इन्हें आलोचकों ने रूपवादी फॉर्मिस्ट इनकी कविताओं को रूपकाराग्राही कविता कहा है. इलागे अड़ुगुताडु, प्रयोगवादी कविता को रूपकाराग्राही कविता का श्रेय कुछ आलोचकों ने दिया है. यह प्रयोगवादी विशेषता में एक है. సో రూపకారగ్రాహి అనేది ఏ వాదానికి సంబంధించిన కవితగా చెప్పుకుంటాము అంటే మరి అది ఈ ప్రయోగ శిల్ప కే ప్రతి ఆగ్రహ అనే ఒక విశేషతను చూసి మరి ఈ యొక్క రూపకారగ్రాహి అనే కవిత అనే పేరు కూడా వీళ్ళకి రావడం అనేది జరిగింది. प्रगतिवाद ने जहाँ शोषित वर्ग भिन्न वर्ग के जीवन को अपनी कविता के केंद्र में रखा था, जो उनके लिए अनुजीय अनुभोगा था, वहाँ मध्यवर्गीय प्रयोगवादी कवियों ने उस यथार्थ का चित्रण किया जो स्वयं उनका जिया हुआ भोगी हुआ था. इसी कारण उनकी कविता में విస్తార్ కమ్ హై లేకిన్ గహరాయి అధిక హై. ఇక్కడ ప్రగతివాద అనేది ఏదైతే పారిశ్రామిక వర్గ భిన్న వర్గాలకు సంబంధించిన జీవన విధానాన్ని కవితల్లో కేంద్రీకరించబడ్డాయో, ఇక్కడ ప్రయోగవాద విషయానికి వచ్చేసరికి ఆ జీవితాన్ని గడిపిన యథార్థ గాథను ఈ ప్రయోగవాద కవులు ఇక్కడ ఏర్పరచడం అనేది జరిగింది. అందుకే వీళ్ళ యొక్క కవిత్వం అనేది పెద్దగా ఫేమస్ కాలేదు, కానీ చాలా డెప్త్గా ఉంటుంది అని ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ప్రయోగవాद के प्रवर्तक आग्नेय माने जाते हैं. ఈ ప్రయోగవాద యొక్క ప్రవర్తక ఎవరు అంటే आग्नेय. आग्नेय ने 1943 में 7 कवियों की कविताओं को छापकर तार सप्तक नामक प्रथम पत्रिका निकाली. అంటే 1943లో ఆగ్నేయ అంటే ఇక్కడ తార్ సప్తక్ అంటే ఎంతమంది కవులు ఉంటారు అంటే 7 కవులు. 7 కవులు కలిపి ఒక తార్ సప్తక చెప్పడం అనేది జరిగింది. అలా ప్రథమ తార్ సప్తక్ ఎప్పుడు వచ్చిందిరా అంటే 1943లో వచ్చింది. అలాగే ద్వితీయ తార్ సప్తక్ ఎప్పుడు వచ్చిందిరా అంటే 1951లో వచ్చింది.
तृतीय तार सप्तक ఎప్పుడు వచ్చింది అంటే 1959లో వచ్చింది. हर तार सप्तक में 7 कवि पाए जाते हैं. సో ఈ రకంగా 1943, 51, 53 ప్రథమ, ద్వితీయ, తృతీయ తార్ సప్తకులు అనేవి రావడం అనేది జరిగింది. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఫస్ట్ టైం ప్రయోగవాద అనే కవిత అని చెప్పి పేరు తీసుకొచ్చింది ఎవరు అంటే నందదులారే వాజ్పేయి. నందదులారే వాజ్పేయి కవితలో ప్రయోగవాద్ అనే ఒక నేమ్ని సృష్టించింది. మరి అయితే ప్రయోగవాద్ ప్రవర్తక ఆగ్నేయగా కొలుస్తాము. ఆ పేరుని సృష్టించింది ఎవరు అంటే నందదులారే వాజ్పేయి. ప్రథమ్ తార్ సప్తక్. ప్రథమ్ తార్ సప్తక్ అనేది 1943లో రావడం అనేది జరిగింది. ఇందులో 7 కవులు. ఏ తార్ సప్తక్ ఆ తార్ సప్తక్ 7 కవులు బాగా గుర్తుండాలి. ఏ తార్ సప్తక్ సంబంధించిన కవి అని చెప్పి కూడా క్వశ్చన్స్ పడే అవకాశాలు ఉన్నాయి. సచ్చిదానంద हीरानंद वात्स्यायन आग्नेय, 2 नेमीचंद्र जैन, 3 गजानन माधव मुक्तिबोध, 4 भरत भूषण अग्रवाल, 5 प्रभाकर माचवे, 5 प्रभाकर मायने, 6 गिरिजा कुमार माथुर, 7 रामविलास शर्मा. 1 सच्चिदानंद हीरानंद वात्स्यायन आग्नेय, 2 नेमीचंद्र जैनी, 3 गजानन माधव मुक्तिबोध, 4 भरत भूषण अग्रवाल, 5 प्रभाकर मायने, 6 गिरिजा कुमार माथुर, 7 रामविलास शर्मा. द्वितीय तार सप्तक 1951 में द्वितीय तार सप्तक की आविर्भाव हुई. इस द्वितीय तार सप्तक में 7 कवि कौन हैं? भवानी प्रसाद मिश्र, शकुंतला माथुर, 1 भवानी प्रसाद मिश्र, 2 शकुंतला माथुर, 3 हरिनारायण व्यास, 4 शमशेर बहादुर सिंह, 5 नरेश कुमार मेहता, 6 रघुवीर सहाय, 7 धर्मवीर भारती. 1 भवानी प्रसाद मिश्र, 2 शकुंतला माथुर, 3 हरिनारायण व्यास, 4 शमशेर बहादुर सिंह, 5 नरेश कुमार मेहता, 6 रघुवीर सहाय, 7 ధర్మవీర్ భారతి. ఇవి వేటికి దానికి మరి ఏ సప్తక్ ఆ సప్తక్ కవులు బైహార్ట్ చేసేయాలి, బాగా గుర్తుండాలి. గతంలో ఈ కవి పేరిచ్చి సప్తక్ అడిగిన ఏ సప్తక్కి సంబంధించిన కవి అని చెప్పి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తీసరా తార్ సప్తక్, 3వ తార్ సప్తక్ అనేది ఎప్పుడు ఆవిర్భవించింది అంటే 1959లో. ఇందులో 7 కవులు ఎవరు? ప్రయాగ్ నారాయణ త్రిపాఠి, 1 प्रयाग नारायण त्रिपाठी, 2 कीर्ति चौधरी, 3 मदन वात्स्यायन, 4 केदारनाथ सिंह, 5 कुंवर नारायण, 6 विजय देव नारायण शाही, 7 सर्वेश्वर दयाल सक्सेना. 1 प्रयाग नारायण त्रिपाठी, 2 कीर्ति चौधरी, 3 मदन वात्स्यायन, 4 केदारनाथ सिंह, 5 कुंवर नारायण, 6 विजय देव नारायण शाही, 7 सर्वेश्वर दयाल सक्सेना. ఫ్రెండ్స్, మరి ఇందులో ఈ టాపిక్ తోటి ప్రయోగవాద్ అనేది మనకు కంప్లీట్ అయిపోయినట్టే. ప్రయోగవాద్ తర్వాత హలావాద్ అనేది ఒకసారి చూసుకుని మనం ముందుకు వెళ్దాము. ఆ తర్వాత మరి గద్య సాహిత్యం అనే దాని గురించి మనము గద్యలో ఎలా ఉంటుంది, ఏ పార్ట్స్ ఉంటాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.